జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక్కసారి మీ భర్త పేరుని తలుచుకొని అమ్మవారి ఈ దుర్గా మంత్రాన్ని వినండి. ఎంత మొండివారైనా సరే మీకు లొంగిపోతారు, మీ వశమైపోతారు. అమ్మపై నమ్మకం ఉంటే ఈ క్షణమే, ఇప్పుడే వింటే జీవితం తప్పకుండా మారుతుంది. దుర్గమ్మ మన కష్టాలను, సమస్యలను తీర్చడానికే మన ముందుకొచ్చారు. అలానే అమ్మ ఆశీర్వాదాలతో మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు. ఈ దుర్గా మంత్రాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు, మీ భర్త ఎంత మొండివారైనా సరే, మీ మాట వినకపోయినా సరే, ఖచ్చితంగా మీ దారిలోకి వచ్చే తీరుతారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇక మీ భర్తకి మీకు మధ్య ఉన్న గొడవలు అన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు. ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లు మీ భర్త పేరుని తలుచుకుంటూ దుర్గమ్మని నమ్మి ఈ మంత్రాన్ని మీరు జపిస్తే మీ మధ్య ఉన్న కలహాలు కాస్త కాస్తగా తొలగిపోతూ మీ భర్త మీతో మంచిగా, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. అమ్మని నమ్మిన వాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని జపించండి. అలా జపించినట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది వచ్చే తీరుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అలానే ఎవరితో అయినా మీకు సమస్యగా ఉంటే వాళ్ళ పేరుని తలుచుకొని కూడా ఈ మంత్రాన్ని జపించొచ్చు. మీకున్న సమస్యలు తీరి మీరు సంతోషంగా ఉంటారు. ఏ అడ్డంకులు ఉండవు. మీ భర్త పేరుని తలుచుకొని ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి, జపించండి. ఇక మీ మధ్య ఉన్న గొడవలు తీరి ఎంత మొండివారైనా మీ వశమై మీకు లొంగిపోతారు. అవును, ఆ మంత్రం ఏమిటంటే, సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావాన్హ యశదేవాసుర గణాన్ లోకన్ పాతి గభాషభిః. చాలా శక్తివంతమైన మంత్రం ఇది. అమ్మను నమ్మి ఎవరైతే పఠిస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వచ్చే తీరుతుంది. ఈ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా అమ్మను నమ్మి ప్రతిరోజు సరిగ్గా 3 అంటే 3 సార్లు చాలు. ఖచ్చితంగా మీ తలరాత సైతం మారిపోతుంది. మన దుర్గమ్మ అంత శక్తివంతురాలని మీకు తెలిసిందే కదా. అలాంటప్పుడు అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది వచ్చే తీరుతుంది. అసలు సాధారణంగానే కుటుంబంలో కలహాలు అంటే భార్యాభర్తల గొడవలు. ఈ ఒక్క గొడవల వల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు, పిల్లలకి మనశ్శాంతి ఉండదు, పెద్దలు హాయిగా ఉండలేరు. ఇలా ఒకరి తర్వాత ఒకరు బాధపడుతూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇక అలాంటి కుటుంబం మారిపోవాలి, జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఈ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పూజ చేసే సమయంలో కానీ, లేదా మీరు ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నా కానీ, వర్క్ అంతా అయిపోయి ఖాళీగా ఉన్న టీ బ్రేక్లో కానీ, లేదా హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు, ఎంత చెప్పండి, మన జీవితం మారడానికి మనం ఎన్నో ప్రయత్నాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇన్ని చేస్తూ ఉంటామే. అలాంటిది మన భర్త కోసం, బంధం మారడం కోసం ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పలేరా చెప్పండి? ఆలోచించండి. నమ్మకంతో అమ్మని నమ్మి ఒక్కసారి పఠిస్తే చాలు, జీవితం తప్పకుండా మారుతుంది. ఒక్కసారి దుర్గమ్మని తలుచుకొని, లేదా మీ పూజ గది ముందైనా కూర్చొని అమ్మవారి రూపాన్ని తలుచుకొని అమ్మవారికి ఒక చిన్న దీపం వెలిగించి, నైవేద్యంగా మీకు చేతనైనంత బెల్లం కానీ, పరమాన్నం కానీ ఏదైనా సరే అమ్మవారికి సమర్పించి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. అతి త్వరలోనే మీ భర్తలో మార్పు అనేది వస్తుంది. ఈ దుర్గమ్మ వాక్కు ఎప్పటికీ కూడా అస్సలు పొల్లుపోదు. అలానే ఈ దుర్గమ్మ మంత్రం అస్సలు అబద్ధం అవ్వదు. చెప్పినవి చెప్పినట్లుగా చేశారు అంటే ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది. స్వయంగా దుర్గమ్మే మారుస్తుంది. నమ్మకంతో పఠించిన వారికి దుర్గమ్మ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది, పక్కనే ఉంటుంది, మీకు తోడుగా నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చెయ్యిని అస్సలు విడవదు, విడిచిపెట్టదు కూడా. నమ్మకంతో అమ్మని కొలిచిన వారికి అమ్మ
శక్తి స్వరూపిణై మీకు అండగా కాపలాగా అన్నీ సర్వస్వం మీకై ఉంటుంది. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం అలానే అమ్మవారి మంత్రం ఇది మీరు విన్నా చెప్పుకున్నా మీ అంత పుణ్యాత్ములు ఎవ్వరూ ఉండరన్నమాట. జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. తర్వాత మీరే నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేస్తారన్నమాట. సో విన్నారు కదా, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.